బిగ్ బాస్ సీజన్ 9 సెవెంత్ వీక్ నామినేషన్ అయితే హౌస్‌లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ప్రోమో ప్రకారం అయితే మనకి ఆల్రెడీ ముగ్గురు పేర్లయితే లిస్ట్‌లకైతే వచ్చేసినాయి. ఆ పేర్లు తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే తప్పకుండా హైప్ అయితే కొట్టేసేయండి మామ. అదొక పెద్ద పని కాదు. మీరు హైప్ కొడితే వీడియో చాలా మందికి రీచ్ అవుతది. అందుకే కొట్టమంట. అండ్ వీడియోని కూడా లైక్ చేసేయండి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ 2 అయితే మీకు కనబడుతున్నాయి. రెడ్ కలర్, బ్లూ కలర్. అవి 2 వచ్చేసి 2 టీమ్‌గా డివైడ్ అయ్యేటట్టే ఉంటాయి. అంటే పాతోళ్ళు, కొత్తోళ్ళు కలిపి ఒక టీమ్, మళ్ళీ ఇంకో టీము. అట్లా అయితే టీమ్స్‌గా అయితే ఉంటారు. అండ్ నామినేషన్ వచ్చేసి తనుజ, రమ్య, మాధురి వీళ్ళు ముగ్గురైతే నామినేషన్ లిస్ట్‌లో అయితే ఉన్నారు ఆల్రెడీ. ఇది లీక్ కాదు, పక్కా అప్డేట్. వీళ్ళు ముగ్గురు నామినేషన్‌లో అయితే వచ్చేసిర్రు. కా నామినేషన్ వచ్చేసి కెప్టెన్సీ చేతిలో అయితే ఉంటదంట. ఇద్దరు కెప్టెన్స్ ఉన్నారు కదా! వాళ్ళిద్దరి చేతిలో ఒక స్పెషల్ పవర్ ఉంటది. అదేంటిదో రేపే తెలుస్తది మనకి. ఇంకా క్లియర్ అప్డేట్ అయితే రాలేదు దాని గురించి. కాకపోతే వీళ్ళిద్దరి చేతిలోనే ఉంటది. బిగ్ బాస్ ఎంత క్లెవర్ అంటే మనకి వచ్చే ప్రోమోలో అసలు ఏం చూపెట్టలేదు. ఎవరు నామినేట్ అయ్యిర్రు, అసలు ఏంది లొల్లి అనేది అసలుకి అదేం చూపెట్టలేదు. ఆ పవర్స్ కూడా మనకైతే ఆ ప్రోమోలో అయితే చూపెట్టలేదు. ఎందుకంటే రేపటి కోసం చాలా వెయిట్, అంటే చాలా దాచాం లోపల అన్నట్టే ఉంది ప్రోమో అయితే. అండ్ బిగ్ అప్డేట్, బిగ్ లీక్, బిగ్ రూమర్స్ ఏందంటే ఇమానుయల్‌కి తనుజకి గట్టి ఫైట్ అయినట్టు ఒక లీక్ అయితే ఉంది. వాళ్ళిద్దరు సెన్సార్ చూస్తుంటే, అంటే సీనరీ చూస్తుంటే మాత్రం తప్పకుండా ఏదో ఒకటి లొల్లి అయ్యేటట్టే ఉంది. లైవ్‌లో కూడా ఇప్పుడు తనుజ ఏడుస్తుంటే ఇమానుయల్ పోయి మాట్లాడడానికి ట్రై చేస్తాడు. తనుజ ఇగ్నోర్ చేసింది. అంటే మాట్లాడలేదు. ఇమానుయల్ దూరం నించుంటాడు. అండ్ ఇమానుయల్ ఆ ఇగ్నోర్ చూసి ఇమానుయల్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే గట్టిగానే పడేటట్టే ఉంది. సో, చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను వీళ్ళిద్దరు ఒక ఫైట్ కోసం. నేను మాత్రం తనుజ వర్సెస్ ఇమానుయల్‌ది. మీరు ఎంతమంది వెయిట్ చేస్తారో తప్పకుండా లైక్ చేయండి. ఇంకా హైప్ కొట్టండి. తనుజ ఫ్యాన్స్ అందరూ హైప్ కొట్టాలి ఈ వీడియోని. ఎంతలా చూడాలి, మీ పవర్ వస్తది చూడాలనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.